భూమికి 40 లైట్ ఇయర్స్ దూరంలో TRAPPIST-1 అనే చిన్న నక్షత్రం ఉంది. ఇది జూపిటర్ కంటే కొంచెం పెద్దది. దాని వయసు మన సూర్యుని కన్నా 7.6 బిలియన్ ఇయర్స్ ఎక్కువ. TRAPPIST-1 అనే నక్షత్రం 6.10 రోజుల్లో ఒకసారి తిరుగుతుంది. అంటే ఇక్కడ ఒక సంవత్సరంలో కేవలం 6 రోజులు మాత్రమే ఉంటుంది. 2019లో కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ లిన్స్కీ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకానికి అట్మాస్ఫియర్స్ అని పేరు పెట్టారు. ఇందులో TRAPPIST-1 గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉందా అని గమనించారు. వివిధ వాతావరణ పరిస్థితులను పరీక్షించి కొన్ని గ్రహాలు జీవం కోసం అనుకూలంగా ఉంటాయని తెలుసుకున్నారు. ఉనికి కంటే ఎక్కువ ఈ నక్షత్రం చుట్టూ 7 గ్రహాలున్నాయి. శాస్త్రవేత్తలు ఈ గ్రహాల్లో జీవం ఉండే అవకాశం ఉన్న ప్రదేశాలుగా గుర్తించారు. ఇది మనిషి జీవనానికి అనుకూలమైన సూచనలిస్తుంది. భూమి దగ్గరగా ఉండే ప్రోక్సిమా సెంటోరీ అనే నక్షత్రం చుట్టూ తిరిగే ఒక గ్రహం కనుగొన్నారు. ఈ గ్రహంలో ద్రవ రూపంలో నీరుండొచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఇది భూమికి దగ్గరగా ఉండడం వల్ల దీన్ని హ్యాబిటబుల్ ఎగ్జోప్లానెట్ అంటున్నారు. ఎందుకంటే ఈ గ్రహం భూమి లాంటి గుణాలు కలిగి ఉంది. ముఖ్యంగా దీని డెన్సిటీ భూమికి సమానం. ఈ గ్రహ వాతావరణం కార్బన్ డయాక్సైడ్తో కప్పబడి ఉంది. ఇది భూమికి దగ్గరగా ఉండడం వల్ల చాలా ఆసక్తికరంగా ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం సౌర వ్యవస్థలో కొన్ని గ్రహాల మీద కూడా జీవం ఉండే అవకాశం ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కొన్ని గ్రహాలపై సముద్ర తరంగాలు టైడల్ ఫోర్సెస్ ఉన్నట్టు గమనించారు. ఇవి ఉన్న చోటే కొన్ని మార్పులు, వరదలు లేదా వాతావరణ పరిస్థితులపై ప్రభావం ఉంటుంది. ఈ మార్పులు జీవం కోసం అవసరమైన కొన్ని రసాయన ప్రక్రియలతో సంబంధం కలిగి ఉంటాయి. సోలార్ సిస్టమ్ బయట ఉండే TRAPPIST-1 లాంటి గ్రహాల్లో ప్రత్యేక పరిస్థితులు ఉండొచ్చు. అక్కడ నీరు లేదా పెద్ద సముద్రాలు దాగి ఉండే అవకాశం కూడా ఉంది. ఇవి యూరోపా, ఎన్సెలడస్ అనే ఉపగ్రహాల వంటి వాటికి సమానం. అక్కడ జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల భావన. అయితే అవి భూమిపై ఉన్న ఫోటోసింథసిస్ ప్రక్రియతో కాకుండా ఇతర ప్రత్యేక మార్గాల్లో ఉండొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకు తెలియని కొత్త రకాల జీవన శైలి కూడా ఉండుండొచ్చన్న ఆశ కూడా ఉంది. ఫోటోసింథసిస్ ద్వారా కొన్ని జీవులు ఆహారం తయారు చేస్తాయి. అయితే కొన్ని జీవులు రసాయనాల ద్వారా ఆహారం పొందుతాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ TRAPPIST-1 సౌర వ్యవస్థను పరిశీలించడం మొదలుపెట్టింది. తాజా సమాచారం ప్రకారం TRAPPIST-1 నక్షత్రం దగ్గర 4 ప్లానెట్లను గుర్తించబడ్డాయి. వీటిలో ముఖ్యంగా TRAPPIST-1 ఈ ప్లానెట్పై మరింత పరిశోధన జరిగింది. TRAPPIST-1e అనే గ్రహం చాలా ఆసక్తికరమైంది. దీని గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి. మన విశ్వంలో ఇలాంటి చాలా గ్రహాలు ఉన్నప్పటికీ LHS 1140b అనే గ్రహం ప్రత్యేకమైంది. ఇది 48.8 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ ఇది తిరుగుతోంది. ఈ స్టార్ సూర్యుడి బరువులో కేవలం 18% మాత్రమే. ఈ గ్రహం భూమితో దాదాపు సమానంగా జీవం ఉండడానికి అనుకూలంగా ఉండొచ్చు. ఈ గ్రహం భూమి కన్నా కొంచెం పెద్దది కూడా. దీని రేడియస్ భూమి కన్నా 70% ఎక్కువ. మాస్ 5.6 రెట్లు ఎక్కువ. ఈ గ్రహాన్ని మొదట 2017లో కనుగొన్నారు. ఇది ఒక చిన్న నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీన్ని సూపర్ ఎర్త్ అని అంటారు. అంటే భూమి కన్నా పెద్దది, కానీ యురేనస్, నెప్ట్యూన్ కన్నా చిన్నది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ దీని గురించి ఇంకా ఎక్కువగా పరిశీలిస్తున్నాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ సేకరించిన డేటా ప్రకారం LPS 1140 అనే గ్రహం హబబుల్ జోన్లో ఉంది. అంటే ఈ గ్రహంపై నీరు లిక్విడ్ రూపంలో ఉండే అవకాశం ఎక్కువ. మిచిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రయాన్ మ్యాక్వోడిన్ ఈ గ్రహాన్ని చాలా ఆసక్తికరమైనదిగా చెప్పారు. ఈ గ్రహం సగటు ఉష్ణోగ్రత -43 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ ఈ గ్రహం గురించి ఇంకా పూర్తి సమాచారం శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మన సౌర వ్యవస్థ కన్నా ప్రత్యేకమైంది. ఈ గ్రహంపై జీవం ఉండే అవకాశాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని గ్రహాలు మన సూర్యుడి లాంటి తారలతో కాకుండా తారలు లేకుండా కూడా ఉంటాయి. ఇవి చాలా శాంతంగా ఉంటాయి. ఉదాహరణకి LPS 1140b అనే గ్రహం. ఈ గ్రహం ప్రత్యేకమైంది ఎందుకంటే ఇది జీవం ఉండడానికి అవసరమైన మంచి వాతావరణం కలిగి ఉండే అవకాశం ఎక్కువ. ఈ గ్రహంపై ఉష్ణోగ్రత సుమారుగా 23 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇది జీవం ఉండడానికి సరైందిగా భావించబడుతోంది. అందుకే ఈ గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. 579 లైట్ ఇయర్స్ దూరంలో ఒక గ్రహం ఉంది. ఇది స్టార్ కప్లర్ 186 చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రహం 130 రోజుల్లో ఒకసారి తన తార చుట్టూ పూర్తి భ్రమణం చేస్తుంది. ఇది భూమి కంటే కొంచెం పెద్దది. దాని బరువు భూమి కంటే 1.44 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాని పరిమాణం 1.17 రెట్లు పెద్దది. ఇది భూమికి దగ్గరగా ఉండే ఆసక్తికరమైన గ్రహం. దీని మీద నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, నీరు ఉండొచ్చు. ఇక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. మన సౌర వ్యవస్థ వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలైతే కప్లర్ 186 స్టార్ సిస్టమ్ కూడా దాదాపుగా 4 బిలియన్ సంవత్సరాల పాతది. అంటే జీవం ఏర్పడడానికి అక్కడ సరిపడ సమయం ఉంది. ఇది భూమిలా కనిపించిన వాతావరణంలో కూడా కొంత సారూప్యం ఉన్న
జీవం ఉండాలని ఖచ్చితంగా చెప్పలేం, కానీ జీవం ఉండే అవకాశం మాత్రం ఉంది. కెప్లర్ 186f అనే గ్రహం భూమికి చాలా దూరంగా ఉంది. దాన్ని పూర్తిగా అధ్యయనం చేయడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా సాధ్యపడలేదు. సెటి అనే టెలిస్కోప్ ఇక్కడి నుంచి వచ్చే రేడియో సంకేతాలు వినడానికి ప్రయత్నించింది, కానీ ఎలాంటి ఫలితం రాలేదు. ఇది చాలా దూరంలో ఉండడమే ప్రధాన కారణం. ఇలాంటి గ్రహాలు పరిశీలించడానికి ఎక్కువ శక్తి ఉన్న టెలిస్కోప్ అవసరం. అందుకోసం ఎస్కే అనే టెలిస్కోప్తో ప్రస్తుతం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో తయారు చేసిన దీన్ని ఉపయోగించి వాటిని గమనించే పని చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో పరిశోధనలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతంలో విస్తరించబడుతుంది. ఇది పూర్తయితే ఇప్పటి వరకు మనం చూసిన ఏ రేడియో ఇన్స్ట్రుమెంట్ ఫోటోల కన్నా 50 రెట్లు ఎక్కువ సెన్సిటివిటీని కలిగి ఉంటుంది. అయితే పూర్తిగా పనిచేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. 2028 లేదా 2029 కల్లా ఇది సిద్ధమవుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన రేడియో టెలిస్కోప్ కంటే ఇది చాలా అధునాతనమైంది. గ్లైసిస్ 667cc అనే ట్రిపుల్ స్టార్ ఎక్సోప్లానెట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎక్సోప్లానెట్ అనే పేరుతో మొదటి భాగం వాటి స్టార్ సిస్టమ్ పేరును సూచిస్తుంది. ఉదాహరణకు ట్రిప్పెస్ట్ ఐఈ అనే ఒక స్టార్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టంలో ప్రతి భాగం ఒక పేరుతో ఉంటుంది. బి, సి, డి అలా కొనసాగుతాయి. ఇది వాటి స్టార్ సిస్టంలో ముఖ్యమైన అంశాలు. గ్లైసిస్ 667 స్టార్ సిస్టమ్ చాలా ప్రత్యేకమైంది. ఇది భూమి నుంచి 23.62 లైట్ ఇయర్స్ దూరంలో స్కార్పియస్ నక్షత్ర మండలంలో ఉంటుంది. ఈ వ్యవస్థలో మొత్తం 3 తారలుంటాయి. అందుకే దీన్ని ట్రిపుల్ స్టార్ సిస్టమ్ అంటారు. ఈ తారల్లో మూడవది 667c అని పిలుస్తారు. ఇది ఒక సూపర్ ఎర్త్గా గుర్తించారు. అంటే ఇది భూమి కన్నా పెద్దది. మరొక సూపర్ ఎర్త్గా భావించే స్టార్ భూమి కంటే 1.7 రెట్లు పెద్దది. ద్రవ్యరాశి 3.7 రెట్లు ఎక్కువ. 2013లో దీనిపై ఎక్కువ చర్చ కూడా జరిగింది. ఇది గ్లేసీ 667 అనే నక్షత్రం చుట్టూ ఉంది. మనం K218b అనే గ్రహం గురించి మాట్లాడుకుందాం. ఇది భూమికి 124 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది ఒక చిన్న తార ఓలియన్ K21ని చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రహం భూమి కంటే 2.6 రెట్లు పెద్దది. దాని బరువు 8.63 రెట్లు ఎక్కువ. హబుల్ టెలిస్కోప్ ద్వారా ఇది పరిశీలించబడింది. ఇందులో ఎక్కువ హైడ్రోజన్ గ్యాస్ ఉన్నట్లు భావించారు. భవిష్యత్తులో మనిషికి నివాసంగా మారే అవకాశం దీనిపై కూడా ఉండొచ్చు. ఆ పరిశోధనలు భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలకు దారితీయొచ్చు. అక్కడ జీవం ఉండడానికి అవసరమైన పరిస్థితులు ఉండొచ్చు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నిక్కు 2020లో చేసిన పరిశోధనలు ఈ గ్రహంపై ఉష్ణోగ్రత -23 డిగ్రీల సెల్సియస్ నుంచి +23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. K218b అనే గ్రహం మనకు జీవం ఉండే అవకాశం ఉన్న ఒక మంచి గ్రహం. ఇది తన తారకు దగ్గరగా సరైన దూరంలో ఉంది కాబట్టి లిక్విడ్ వాటర్ ఉండే అవకాశం ఎక్కువ. ఈ గ్రహంలో ఎక్కువ హైడ్రోజన్ గాలి ఉండడంతో వీటిని హైసియన్ గ్రహాలు అని కూడా అంటారు. ఇవి చాలా అరుదు. ఇంతకుముందు ఈ గ్రహాలు చాలా వేడిగా ఉండేవని అనుకున్నారు. కానీ K218b చూసిన తర్వాత జీవం ఉండే అవకాశాలు ఎక్కువ అని భావిస్తున్నారు. మిల్కీవే గెలాక్సీలో 60 బిలియన్లకు పైగా జీవించేలా ఉండే గ్రహాలు ఉండొచ్చు. వీటిని మనం చేరుకోగలిగితే ఒక్కొక్కరికి 7 గ్రహాలు దక్కుతాయి. మొత్తం విశ్వంలో దాదాపుగా 50 సెల్సియస్ గ్రహాలు ఉండొచ్చని అంటున్నారు. నాసా నివేదికల ప్రకారం ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు. ఎగ్జోప్లానెట్లు అంటే మన సౌర వ్యవస్థకి బయట ఉన్న గ్రహాలు. ఇవి హబబుల్ జోన్లో ఉంటే జీవం ఉండే అవకాశం ఉంటుంది. హ్యాబిబుల్ జోన్ అనేది గ్రహం తగిన దూరంలో ఉండి నీరు లిక్విడ్ రూపంలో ఉండే ప్రాంతం. జీవం ఉండడానికి ఇది అవసరం. కానీ కొన్ని ప్లానెట్లు మంచు పొరలతో కప్పబడి ఉంటాయని నాసా చెప్తోంది. కొన్ని ప్లానెట్స్లో టైడల్ ఫోర్సెస్ వల్ల అంతర్గత వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి వల్ల సముద్రాలపై ప్రభావం ఉండొచ్చు. కానీ ఈ ప్లానెట్స్ దూరంగా ఉండడం వల్ల గ్లైజర్లు పనిచేస్తాయా లేదా అనేది స్పష్టత లేదు. గైజర్లు కనిపించకపోయినా స్పెషల్ లైట్ ద్వారా పరిశీలించి అక్కడ జరుగుతున్న ప్రక్రియలను అర్థం చేసుకోవాలని డాక్టర్ వివేక్ చెబుతున్నారు. మరి మన పరిశోధనలు ఎక్కడికి వెళతాయో, ఎలాంటి గ్రహంలో జీవం ఉందో, అసలు మనం బ్రతకడానికి ఉపయోగపడే గ్రహాలున్నాయో లేదో అతి త్వరలోనే తెలియబోతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.